Good morning, all. Today I am discussing about rating. So, rating means the measurement of the value of measurement of the performance of the employee. అంటే ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్కి ఇచ్చేటటువంటి ఒక వాల్యూ, అది న్యూమరిక్ కావచ్చు లేదంటే ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ ఎనీ మెజర్, ఎనీ ఫార్మ్, దట్ విల్ బి కాల్డ్ యాజ్ rating. So standard rating means a qualified worker will naturally work if he is motivated to apply himself to his work at the average rate of pace. అంటే ఒక ఎంప్లాయీని, ఒక క్వాలిఫైడ్ వర్కర్ని న్యాచురల్గా పనిచేస్తూ ఉంటే అతను న్యాచురల్గా పనిచేసి అతను కొంచెం మనం మోటివేట్ చేస్తే అతను ఈజ్ మోటివేటెడ్ టు అప్లై హిమ్సెల్ఫ్ టు హిజ్ వర్క్ ఎట్ ద యావరేజ్ రేట్ ఆఫ్ పేస్. అంటే యావరేజ్ రేట్ ఆఫ్ పేస్లో చేస్తే దాన్ని మనం స్టాండర్డ్ రేటింగ్ అంటున్నాం. అంటే నార్మల్ మోటివేషన్ తోటి అతను న్యాచురల్గా వర్క్ చేస్తే మనకి ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో మనకు కంప్లీట్ అవుతుందని మనం తీసుకుంటే దాన్ని మనం యావరేజ్ రేట్ ఆఫ్ పేస్ అంటున్నాం. తర్వాత రెండవది నార్మల్ రేటింగ్లో ఇట్ ఈస్ ద యావరేజ్ రేట్ ఆర్ పీ సెట్ విచ్ ఏ క్వాలిఫైడ్ వర్కర్ విల్ న్యాచురల్లీ వర్క్ ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ నో స్పెసిఫిక్ మోటివేషన్ టు అప్లై హిమ్సెల్ఫ్ టు దిస్ వర్క్. సో నార్మల్ రేటింగ్లో ఏం చెప్తున్నాడు, ఇట్ ఈస్ ద యావరేజ్ రేట్ ఆర్ పేస్. సో అది యావరేజ్ రేట్ కావచ్చు లేదా పేస్ సెట్ విచ్ ఏ క్వాలిఫైడ్ వర్కర్ విల్ న్యాచురల్లీ వర్క్. ఇక్కడ కూడా ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ నో స్పెసిఫిక్ మోటివేషన్, అంటే అతనికి ఎటువంటి ఒక స్పెసిఫిక్ మోటివేషన్ లేకపోయినప్పటికీ కూడా టు అప్లై హిమ్సెల్ఫ్ టు దిస్ వర్క్, అంటే ఆ పని మీద అతను ఎటువంటి మోటివేషను అనేది లేకపోయినా కూడా అతను నార్మల్గా ఎలాగైతే వర్క్ చేస్తున్నాడో దాన్ని మనం ఏమన్నాం, నార్మల్ వర్కింగ్ అంటున్నాం. సో పైదానికి దీనికి తేడా ఏంటి జాగ్రత్తగా గమనిస్తే, పైనేమో స్టాండర్డ్ రేటింగ్లోనేమో మోటివేషన్ ఉంటుంది, నార్మల్ రేటింగ్లో వితౌట్ ఎనీ మోటివేషన్, స్పెసిఫిక్ మోటివేషన్ లేకుండా పనిచేస్తే అతను పట్టుతున్నటువంటి టైంలో మనం దాన్ని నార్మల్ రేటింగ్ అంటున్నాం. మోటివేషన్ అయితే పనిచేస్తే దాన్ని మనం స్టాండర్డ్ రేటింగ్ అన్నాం, అంతే తేడా. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ రేటింగ్ అండ్ నార్మల్ రేటింగ్. సో ఈ రేటింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి అనేది చూస్తే దాంట్లో మొదటిది స్పీడ్ రేటింగ్. సో స్పీడ్ రేటింగ్ కన్సిస్ట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద స్పీడ్ ఆఫ్ ద ఆపరేటర్స్ మూమెంట్స్ ఇన్ రిలేషన్ టు ఏ normal pace as a factor and applying it to each element so as to get the normal time for the element. సో నార్మల్ టైం మనకి ఎంత పడుతుందంటే స్పీడ్ రేటింగ్ అనే దాంట్లో ఇక్కడ ఏం చేద్దాం, డిటర్మినింగ్ ద స్పీడ్ ఆఫ్ ద ఆపరేటర్స్ మూమెంట్స్, అంటే ఆపరేటర్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంది, ఎంత స్పీడ్లో పనిచేస్తున్నాడు, ఇన్ రిలేషన్ టు ఏ నార్మల్ పేస్ యాజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ అప్లయింగ్ ఇట్ టు ఈచ్ ఎలిమెంట్. సో మనం దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇన్ రిలేషన్ టు ఏ నార్మల్ పేస్. సో మనం నార్మల్ పేస్ తోటి ఈ స్పీడ్ ఆఫ్ ద ఆపరేటర్ మూమెంట్స్ని మనం నార్మల్ పేస్ తోటి మనం రిలేట్ చేసుకుంటూ యాజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ అప్లయింగ్ ఇట్ టు ఈచ్ ఎలిమెంట్. సో దాన్ని మనం ప్రతి ఎలిమెంట్కి అప్లై చేసుకుంటూ యాజ్ టు గెట్ ద నార్మల్ టైం ఫర్ ద ఎలిమెంట్. అప్పుడు మనం ప్రతి ఒక్క ఎలిమెంట్కి నార్మల్ టైం ఎంత పడుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. సో దాన్ని మనం స్పీడ్ రేటింగ్ అని చెప్పి చెబుతున్నాం. సో రేటింగ్ అంటే ఇక్కడ మనకు ఫార్ములా చెప్పాడు, నార్మల్ ఆర్ బేసిక్ టైం ఈక్వల్ అంటే ఒక పని చేయడానికి పెట్టాడు నార్మల్ ఆర్ బేసిక్ టైము అబ్జర్వ్డ్ టైం ఇంటూ రేటింగ్ బై స్టాండర్డ్ టైం. సో రేటింగ్ మీన్స్ వర్కర్ స్పీడ్, అంటే వర్కర్ యొక్క స్పీడ్ని మనం రేటింగ్ అంటున్నాం. స్టాండర్డ్ రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద వర్కర్, అంటే వర్కర్ నుంచి మనం ఎంత స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది మనకి స్టాండర్డ్ రేటింగ్ అనమాట. ఓకే, సో ఇది మనకి ఫార్ములా. సో ఇప్పుడు రెండవది వెస్టింగ్ హౌస్ సిస్టమ్ ఆఫ్ రేటింగ్. సో సెకండ్ టైప్ ఏంటంటే రేటింగ్స్లో రేటింగ్ టెక్నిక్స్లో సెకండ్ వన్ వెస్టింగ్ హౌస్ సిస్టమ్ ఆఫ్ రేటింగ్. దీనిలో ఏం చెప్తున్నాడండి, ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ 4 factor సిస్టమ్ కంప్రైజింగ్ స్కిల్, ఎఫర్ట్, కండిషన్స్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ అరైవ్స్ ఎట్ క్యుములేటివ్ రేటింగ్. సో దీంట్లో
దీంట్లో 4 ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఈ 4 ఫ్యాక్టర్స్ ఏంటి దీంట్లో? కంప్రైజింగ్ స్కిల్. సో స్కిల్స్ని మనం బేస్ అవుతాం. దాంతోపాటుగా ఎఫర్ట్ అనేది కూడా మనం బేస్ అవుతాం. కండిషన్స్ అండ్ కన్సిస్టెన్సీ. కండిషన్స్ ఏంటి అక్కడ, కన్సిస్టెంటీ ఏంటి. సో ఇవన్నీ బేస్ చేసుకుని మనం ఈ 4 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని మనం క్యుములేటివ్ రేటింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే ఈ 4 ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకున్నాం. ఒకటి కంప్రైజింగ్ స్కిల్, అంటే స్కిల్స్ని బేస్ చేసుకుని, రెండవది ఎఫర్ట్ని బేస్ చేసుకుని, మూడవది కండిషన్స్ని బేస్ చేసుకుని, నాలుగవది కన్సిస్టెన్సీ. ఈ 4 బేస్ చేసుకుని ఫైనల్గా క్యుములేటివ్ రేటింగ్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అదే మనం రేటింగ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ థర్డ్ టెక్నిక్ ఈజ్ సింథటిక్ రేటింగ్. సో సింథటిక్ రేటింగ్లో ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్టాండర్డ్ టైమ్ ఫర్ ద ఎలిమెంట్ టు దట్ ఆఫ్ అబ్జర్వ్డ్ టైం. సో స్టాండర్డ్ టైంకి అబ్జర్వ్డ్ టైంకి మధ్య రేషియోనే మనం సింథటిక్ రేటింగ్ అన్నాం. అంటే స్టాండర్డ్ టైం బై అబ్జర్వ్డ్ టైం ఇంటూ 100. అంటే స్టాండర్డ్ టైం ఎంత, అబ్జర్వ్డ్ టైం ఎంత, మల్టిప్లైడ్ విత్ 100. ఓకే, దట్ ఈజ్ సింథటిక్ టైమింగ్ రేటింగ్. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆబ్జెక్టివ్ రేటింగ్. సో ఆబ్జెక్టివ్ రేటింగ్లో ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ డిటర్మైన్డ్ ఇన్ 2 స్టేజెస్. ఫస్ట్ ద స్పీడ్ రేటింగ్ అండ్ ద సెకండ్ ద అడ్జస్ట్మెంట్ ఫర్ జాబ్ డిఫికల్టీస్. సో ఫస్ట్ టైం మనం స్పీడ్ రేటింగ్ అనే దాన్ని తీసుకుంటే, రెండవ స్టేజ్లో అడ్జస్ట్మెంట్ ఫర్ జాబ్ డిఫికల్టీస్, అంటే జాబ్లో ఉన్నటువంటి డిఫికల్టీస్కి, ప్రతి జాబ్లో కొన్ని డెఫినెట్గా కొన్ని రిస్కులు ఉంటాయి. సో అన్ని జాబ్స్ ఈజీగా ఉండవు కదా, కాబట్టి రిస్క్ అనేవి కూడా ఉంటాయి, డిఫికల్టీస్ అనేవి కూడా ఉంటాయి. ఆ డిఫికల్టీస్కి ఏ విధంగా అతను అడ్జస్ట్మెంట్ అవుతున్నాడు అనేది కూడా దీనిలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఆబ్జెక్టివ్ రేటింగ్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సైకలాజికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ లెవెల్. సో దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ సైకలాజికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ లెవెల్. సో పెర్ఫార్మెన్స్ లెవెల్ అనేదాన్ని మనం సైకలాజికల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా పెర్ఫార్మెన్స్ని లెవెల్ని మనం సైకలాజికల్గా ఏ విధంగా ఎవాల్యుయేషన్ చేస్తామంటే, ఇన్ దిస్ రేటింగ్ we consider the amount of oxygen consumed, change of heart rate etc to determine rating factor. అదేంటంటే రేటింగ్ ఫ్యాక్టర్ని డిటర్మైన్ చేయడానికి ఈ ఫ్యాక్టర్స్తో పనే ఉంది. అంటే మనం సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనే వాటిని మనం పరిగణలోకి తీసుకోమంటున్నాగా. సైకలాజికల్ ఎవాల్యుయేషను అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్డ్, అంటే అతను ఎంత ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేస్తున్నాడు. ఓకేనా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకనన్నా, సో ఈ ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్గా చెప్తున్నామంటే, అతను శ్వాస ఏ విధంగా తీసుకుంటున్నాడు, అంటే బ్రీతింగ్ స్పీడ్గా తీసుకుంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి, మామూలుగా నార్మల్గా తీసుకుంటే తక్కువ ఆక్సిజన్ కావాలి. అంటే అతను తీసుకునేటటువంటి ఆక్సిజన్ బట్టి అతను స్ట్రెస్కి గురవుతున్నాడో లేదో చెప్పచ్చు, అంతేగా. అంటే రెస్పిరేషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు అనుకోండి, అతను అలసటకు గురవుతున్నాడు, లేకపోతే అతను ఏదైనా కోపంగా అన్నా ఉండాలి, లేదా అతను ఏదన్నా వేరే ఇబ్బందుల్లో అన్నా ఉండాలి. సో అలాంటప్పుడు అతని ఆక్సిజన్ లెవెల్స్ తేడా వస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్లో ఇప్పుడు ఆక్సిజన్ అదే కదా ఫ్యాక్టర్. సో తర్వాత చేంజ్ ఆఫ్ హార్ట్ రేట్, అతని యొక్క హార్ట్ బీటింగ్ ఏ విధంగా ఉంటుంది, అంటే నార్మల్గా ఉందా, తక్కువగా ఉందా, హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉందా. సో అది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా దేనికోసం, స్ట్రెస్ అంటే అతని మీద ఎంత స్థాయిలో అదేమో మానసిక ఒత్తిడికి ఆక్సిజన్ లెవెల్స్, ఇదేమో శారీరక ఒత్తిడి అంటే ఫిజికల్ స్ట్రెయిన్. సో ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ హార్ట్ రేట్ పెరుగుతుంది, లేదా సైకలాజికల్ ఫీలింగ్స్ కూడా, అంటే అతను భయపడినా లేదంటే ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా కూడా హార్ట్ రేట్ పెరిగిపోతుంది. బట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో అతను ఎంత ఆక్సిజన్ కన్జంప్షన్ జరుగుతుందో అతనికి, అతని హార్ట్ రేట్ ఎంత ఉంటుంది, ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ మీకు మొన్న చెప్పున్నాను ఆల్రెడీ ఇంతకుముందు గతంలో. సో అలవెన్సెస్ అని ఇస్తామని చెప్పామంటే నార్మల్గా బేసిక్ టైం ప్లస్ అలవెన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ టైం. అంటే మనకి వితౌట్ డిలేస్ మనం నార్మల్గా ఎంత టైం పడుతుంది అనేది మనం తీసుకుంటే ఒక టాస్క్ కంప్లీట్ అవడానికి, దానికి మనం కొన్ని డిలేస్ అనేది మనం యాడ్ చేసుకోవాలంటే న్యాచురల్గా జరిగేవి ఇవి. సో ఆ డిలే టైం మనం యాడ్ చేస్తాం. సో అవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనకి దీంట్లో చెప్తున్నాడు డిలేస్. సో దాన్ని మనం యొక్క టెక్నికల్గా అలవెన్సెస్ అని పిలుస్తాం.
సో టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ ఇన్ టైమ్ స్టడీ దానిలో కనుక చూస్తే సో ఫస్ట్ వన్ ప్రాసెస్ అలవెన్సెస్. సో ఈ ప్రాసెస్ అలవెన్సెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో ప్రాసెస్ అలవెన్సెస్ టు కాంపెన్సేట్ ఫర్ ఎన్ఫోర్స్డ్ ఐడిల్నెస్ డ్యూ టు నో వర్క్ పవర్ ఫెయిల్యూర్. సో ఈ ప్రాసెస్ అలవెన్సెస్ అనేవి మనకి ఏ విధంగా ఉంటాయంటే మనకి టు కాంపెన్సేట్ ఫర్ ఎన్ఫోర్స్డ్ ఐడిల్నెస్ డ్యూ టు నో వర్క్ పవర్ ఫెయిల్యూర్. అంటే మనకి పవర్ ఫెయిల్యూర్ అయినా లేదంటే మనకి ఐడిల్నెస్ కొంటారు పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు, అయితే ఫాల్టీ మెటీరియల్, సో మెటీరియల్ ఫాల్ట్గా ఉన్నా లేదా టూల్స్లో ప్రాబ్లం ఉన్నా ఎక్విప్మెంట్లో ప్రాబ్లం ఉన్నా అలాంటప్పుడు న్యాచురల్గా డిలే అనేది జరుగుతుంది. సో దిస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రాసెస్ అలవెన్సెస్. సో కాబట్టి ఇవి బేసిక్ టైంకి ప్రాసెస్ అలవెన్సెస్ని యాడ్ చేయాలి. తర్వాత రెండవది పర్సనల్ అలవెన్సెస్. సో పర్సనల్ అలవెన్సెస్ అనేవి కూడా ఇంపార్టెంటే. ఇట్ కంప్రైజెస్ పర్సనల్ నీడ్స్ అండ్ ఫ్యాటిగ్యూ. సో ఇది మనకి ఏంటంటే పర్సనల్ నీడ్స్ అండ్ ఫ్యాటిగ్స్ అంటే ఒక పర్సన్గా తనకి పట్టేటువంటి టైంను వెయిటింగ్ టైం అండ్ ఫ్యాటిగ్యూ డిలేస్ ఏమైనా ఉంటే కనుక వాటిని మనం ఫ్యాటిగ్యూ అంటాం. సో ఫ్యాటిగ్ అలవెన్స్ కంటైన్స్ ఇంటర్న్ ఏ కాన్స్టెంట్ పోర్షన్ ఆర్ అండ్ ఏ వేరియబుల్ పోర్షన్. సో కాన్స్టెంట్ పోర్షన్ ఉంటుంది, వేరియబుల్ పోర్షన్ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ పర్సనల్ నీడ్స్. అంటే నేచర్ కాల్, భోజనం చేయడానికి వెళ్ళినా లేదా వాటర్ తాగినప్పుడైనా లేదా టాయిలెట్కి వెళ్ళినప్పుడైనా ఇలాంటివన్నీ కూడా. సో వాటన్నిటిని కూడా మనం పర్సనల్ నీడ్స్ అంటాం. లేదంటే ఏదైనా టీ తాగడానికి వెళ్ళొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ పర్సనల్ అలవెన్సెస్. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఇంటర్ఫీరెన్స్ అలవెన్సెస్. సో ఇంటర్ఫీరెన్స్ అలవెన్సెస్లో కొన్ని వర్కర్ ఈజ్ అటెండింగ్ మోర్ దాన్ వన్ మెషిన్. సో ఒక వర్కరు ఒక పనినే కాకుండా సైమల్టేనియస్ వేరే పని కూడా చేయటం, అంటే ఒక మెషినే కాకుండా ఇంకొక మెషిన్ మీద కూడా సైమల్టేనియస్గా వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్ఫీరెన్స్ అనేది, అంటే ఒక దాంట్లో ఒకటి ఇంటర్ఫీర్ అవ్వటం వల్ల ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి డిలే అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో అది కూడా మనకు ఒక ప్రాబ్లమే. సో కాబట్టి దాన్ని కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం ఇంటర్ఫీరెన్స్ అలవెన్సెస్ అంటాం. తర్వాత నెక్స్ట్ది కాంటింజెన్సీ అలవెన్సెస్. సో ఈ కాంటింజెన్సీ అలవెన్సెస్ అంటే దీస్ అలవెన్సెస్ ఆర్ టు మీట్ లెజిటిమేట్ బట్ ఇర్రెగ్యులర్ ఆర్ ఇన్ఫ్రీక్వెంట్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ ఆర్ డిలేస్. సో ఇవి జనరల్గా చాలా తక్కువగా ఉంటాయి. సో అవసరమైనప్పుడు మాత్రమే వీటిని మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ సమ్ స్పెసిఫిక్ కండిషన్స్. సో వాటిని మనం కంటింజెన్సీ అలవెన్సెస్ అంటాం. సో తర్వాత స్పెషల్ అలవెన్సెస్. సో ఈ స్పెషల్ అలవెన్సెస్ డిసైడెడ్ యాజ్ ఎ పాలసీ మ్యాటర్ covering activities that are essential for satisfactory performance of work but may not be part of the job, like startup, shutdown, changeover, cleaning, setup, tool changing, etc. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ స్పెషల్ అలవెన్సెస్ అంటున్నాడు. ఇవి రేర్గా మనకి రెగ్యులర్గా ఉండేవి కాదు స్పెషల్ అలవెన్సెస్ ఇవి. సో దీస్ ఆర్ అలవెన్సెస్ డిసైడెడ్ యాజ్ ఎ పాలసీ మ్యాటర్. వీటిని మనం పాలసీకి అనుగుణంగా కవరింగ్ యాక్టివిటీస్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ వర్క్. అదేవిధంగా మన పనిని సంతృప్తిగా ఉందని మన ఎదుటి వాళ్ళు గుర్తించడానికి మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తామో అవి. అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ వర్క్ బట్ మే నాట్ బి పార్ట్ ఆఫ్ ద జాబ్. సో ఇవి పార్ట్ ఆఫ్ ద జాబ్ కాదు, వాటిని కూడా మనం చేసినవి అలాంటివి ఏమైనా ఉంటాయి కనుక అవి. అండ్ లైక్ స్టార్ట్అప్, షట్డౌన్, చేంజ్ ఓవర్, క్లీనింగ్, సెటప్, టూల్ చేంజింగ్, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా అంటే మిషన్ స్టార్ట్ చేయటం, షట్ డౌన్ చేయటం, చేంజ్ ఓవర్, తర్వాత క్లీనింగ్, సెటప్, టూల్ చేంజింగ్ ఇవన్నీ కూడా కొంచెం టైం పడతాయి. సో దీస్ ఆర్ ఆల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ స్పెషల్ అలవెన్సెస్. సో దీస్ ఆర్ ద 5 types of allowances which are in the time study. These are very, very important. And next part of this unit, in this unit there are 2 parts. One is work study and second one is statistical quality control. So we are completing first one, work study, and the second part is statistical quality control. So this is also very, very important. So in this there are X bar chart, R chart, C chart, all these things. So we have. So now let's see what about the statistical quality control. So దీన్ని మనం స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ అని కూడా అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బోత్ ఆర్ ద సేమ్ థింగ్స్. సో స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ ఇన్వాల్వ్స్ యూజింగ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ టు మెజర్ అండ్ అనలైజ్ ద వేరియేషన్ ఇన్ ప్రాసెసెస్. అంటే ఒక వ్యక్తి యొక్క పెర్ఫార్మెన్స్కి ఇంకో వ్యక్తి యొక్క పెర్ఫార్మెన్స్కి ఉన్నటువంటి వేరియన్స్
ఏంటనేది మనం అర్థం చేసుకోవాలన్నా, లేదంటే ఒక ప్రోడక్ట్కి ఇంకో ప్రోడక్ట్కి మధ్య ఉన్నటువంటి వేరియన్స్ మనం అర్థం చేసుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా, డిఫరెన్సెస్ ఏంటనేది మనం తెలుసుకోవాలంటే there should be a statistical process control. There is a need of statistical process control. So most often used for manufacturing processes, the intent of SPC is to monitor processes quality and maintain processes to fixed targets. So దీనిలో ఏం చెప్తున్నాడంటే most often used for manufacturing processes, the intent of SPC is to monitor process quality. అంటే మెయిన్ దేనికోసం మనం ఏర్పాటు చేసింది క్వాలిటీ. ఎందుకంటే క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నీ ప్రోడక్ట్ క్వాలిటీ లేని బయట ఎవరో కొనరు రెండోసారి. సో మన ప్రోడక్ట్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే దానికి ఒక గుర్తింపు ఉండాలి. సో ఆ గుర్తింపు రావాలంటే నువ్వు దేని ద్వారా, క్వాలిటీ ఇవ్వటం ద్వారా నువ్వు గుర్తింపు తెచ్చుకోగలుగుతావు. సో కాబట్టి ద ఇంటెంట్ ఆఫ్ ఎస్పీసీ ఇస్ టు మానిటర్ ప్రాసెస్ క్వాలిటీ అండ్ మెయింటైన్ ప్రాసెసెస్ టు ఫిక్స్డ్ టార్గెట్స్. దాంతోపాటుగా ప్రాసెసెస్ అనే దాన్ని మనం కంప్లీట్గా మెయింటైన్ చేయాలి. తర్వాత యూజ్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ ప్రోడక్ట్ యాజ్ డిజైన్డ్. ఓకే, సో దాని తర్వాత మనం ఈ ఎస్పీసీ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రాసెసెస్, అంటే ప్రాసెస్ అనేది మనకు కన్సిస్టెంట్గా జరగడానికి, నిలకడగా జరగడానికి. అండ్ యూజ్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ ప్రోడక్ట్ యాజ్ డిజైన్డ్. సో అదేవిధంగా ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇట్ ఎయిమ్స్ టు గెట్ అండ్ కీప్స్ ప్రాసెసెస్ అండర్ కంట్రోల్. మెయిన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు గెట్ అండ్ కీప్ ప్రాసెసెస్ అండర్ కంట్రోల్. అంటే ఏ ప్రాసెస్ అయినా మన కంట్రోల్లో ఉండాలి అని అంటే సో దానికి ఈ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అనేది మనకి అవసరం అవుతుంది. నో మ్యాటర్ గుడ్ ఆర్ బ్యాడ్ ద డిజైన్. సో కాబట్టి మనకి డిజైన్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనకు అనవసరం. SPC can ensure that the product or service is being produced as designed and intended. Okay, so దీంట్లో ఏం చెప్తున్నాడు SPC అనేది దట్ assure that the product or service is being produced. సో మనం ఇక్కడ ప్రోడక్ట్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ యాజ్ డిజైన్డ్ అండ్ ఇంటెండెడ్. సో అది మనకి ప్రొడ్యూస్డ్ యాజ్ డిజైన్డ్ అండ్ ఇంటెండెడ్. ఓకే, సో అది మనకి ప్రొడ్యూస్డ్ కావచ్చు, యాజ్ డిజైన్డ్ అండ్ ఇంటెండెడ్. సో రెండు మనకి ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్గా చెప్తా ఉన్నాడు. సో ప్రొడ్యూస్డ్ అన్న డిజైన్డ్ అన్న ఒకటే, పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూస్ డిజైన్తోనే కదా, డిజైన్ అనేది కూడా ప్రొడ్యూస్లో భాగమే కాబట్టి సో దెర్ ఈజ్ నో ఇష్యూ. సో దట్ SPC will not improve a poorly designed products reliability. సో SPC అనేది మనకి పూర్ డిజైన్ అనే దాని ప్రోడక్ట్స్ సంబంధించి మనకి SPC will not improve reliability but can use it to maintain the consistency of manufactured product. సో ఇంప్రూవ్ చేయడానికి అది ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేదు, ఆ మెయింటైన్ చేయలేదు వాళ్ళకి దానికి సంబంధించినంత వరకు. సో బట్ కెన్ బి యూజ్డ్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ హౌ ద ప్రోడక్ట్ ఈజ్ మేడ్. సో మనకు ప్రోడక్ట్ ఏ విధంగా మనం కన్సిస్టెంట్గా ట్రై చేయొచ్చు. అండ్ దేర్ ఫార్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ యాజ్ డిజైన్డ్ రిలయబిలిటీ. సో ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నాడు, దేర్ ఫార్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్డ్ రిపోర్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ యాజ్ డిజైన్డ్ రిలయబిలిటీ. సో మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఇట్ సెల్ఫ్ యాజ్ డిజైన్డ్ రిలయబిలిటీ. సో అది మనకు ఆటోమేటిక్గా అదే మనకి రిలయబిలిటీ అనే దాన్ని డెవలప్ చేస్తుంది అని చెప్తా ఉన్నారు. అంటే ప్రోడక్ట్ అనేది మనం ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా అనే దాని మీదే మనం ఎదుటి వాళ్ళు నమ్మడం అనేది, మన ప్రోడక్ట్ నమ్మడం అనేది ఆధారపడి ఉంటుంది. దాని ముఖ్య ఉద్దేశం అది. తర్వాత ది ప్రైమరీ టూల్ యూజ్డ్ ఫర్ SPC ఈజ్ ఎ కంట్రోల్ చార్ట్. సో మనం SPCలో మనం ప్రైమరీగా వాడే టూల్ ఏంటంటే దాన్ని ఏమైనా పిలుస్తాం అంటే కంట్రోల్ చార్ట్స్ అని పిలుస్తాం. ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సర్టెన్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఫర్ స్పెసిఫిక్ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఓకే, సో దీంట్లో ఏం చెప్తున్నాడు, ఏ ప్రైమరీ టూల్ యూజ్డ్ ఫర్ SPC. సో ఒక ప్రైమరీ టూల్ అనేది ఏంటంటే కంట్రోల్ చార్ట్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సర్టెన్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఫర్ స్పెసిఫిక్ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి మెజర్మెంట్స్ని మనం తీసుకుని క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ని వాటిని ఉపయోగించుకుని మనం
స్టాటిస్టిక్స్ అప్లై చేసి మనం అవుట్పుట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీస్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద కంట్రోల్ చార్ట్ ఇన్ కంపారిజన్ టు దేర్ ఇన్ కంట్రోల్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్. సో ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటాయంటే దీస్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద కంట్రోల్ చార్ట్ ఇన్ కంపారిజన్ టు దేర్ ఇన్ కంట్రోల్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్. సో దీంట్లో మనకి ఈ కంట్రోల్ చార్ట్లో మనకి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనేది మనకి డిస్ప్లే చేయబడతాయి ఇన్ కంపారిజన్ టు దేర్ ఇన్ కంట్రోల్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్. సో వాళ్ళ కంట్రోల్లో దాని కంట్రోల్లో ఉన్నటువంటి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ వరకు మాత్రమే ఇది కంపారిజన్ చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ద కంపారిజన్ డిటెక్ట్స్ ఎనీ అన్యూజువల్ వేరియేషన్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో ఈ కంపారిజన్ అనేది మనకి ఏం చేస్తుందనంటే ఎనీ అన్యూజువల్ వేరియేషన్ అంటే అనుకోనటువంటి ఏదైనా వేరియేషన్ కనుక వస్తే తప్పితే సో ప్రాబ్లం అనేది కాదు. సో several different descriptive statistics can be used in control charts, and there are several different types of control charts that can test for different causes, such as how quickly major versus minor shifts in process means are detected. Okay, so ఏం చెప్తున్నాడు, several different descriptive charts can be used in control charts. రకరకాలు ఉన్నాయి, and there are several different types of control charts. దానిలో కూడా మళ్ళీ సపరేట్గా టైప్స్ అనేవి ఉన్నాయని చెబుతున్నాడు. దట్ కెన్ టెస్ట్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ దట్ కెన్ టెస్ట్ ఫర్ డిఫరెంట్ కాజెస్. సో డిఫరెంట్ మన కంట్రోల్ చార్ట్స్ అనేవి డిఫరెంట్ కాజెస్లో మనకి టెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. సచ్ as హౌ క్విక్లీ మేజర్ వర్సెస్ మైనర్ షిఫ్ట్స్. సో మేజర్ షిఫ్ట్ మైనర్ షిఫ్ట్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇన్ ప్రాసెస్ మీన్స్ ఆర్ డిటెక్టెడ్. సో ఇన్ ప్రాసెస్ మీన్స్ ఆర్ డిటెక్టెడ్, మనకి ప్రాసెస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డిటెక్ట్. సో కంట్రోల్ చార్ట్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ విత్ ప్రోడక్ట్ మెజర్మెంట్స్ టు అనలైజ్ ప్రాసెస్ క్యాపబిలిటీ అండ్ ఫర్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఎఫర్ట్స్. సో దీంట్లో ఏం చెప్తున్నాడు, కంట్రోల్ చార్ట్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ విత్ ప్రొడక్ట్ మెజర్మెంట్స్. సో ప్రొడక్ట్ మెజర్మెంట్స్ అనే వాటిని మనకి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు. సో టు అనలైజ్ ప్రాసెస్ క్యాపబిలిటీ అండ్ ఫర్ కంటిన్యూస్ ప్రాసెస్. సో దీంట్లో ఇక్కడ మనకి టు అనలైజ్ ప్రాసెస్ క్యాపబిలిటీ. సో మనం ఆ ప్రాసెస్ క్యాపబిలిటీ అనే దాన్ని మనం అజైన్ చేయగలగాలి. ప్రొడక్ట్ మెజర్మెంట్ అనేదాన్ని మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలి. సో అనలైజ్ ప్రాసెస్ క్యాపబిలిటీ అండ్ ఫర్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఎఫర్ట్స్. దాని తర్వాత టు అనలైజ్ ప్రాసెస్ క్యాపబిలిటీ. సో ప్రాసెస్ క్యాపబిలిటీ అనేది మనం ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేయాలి. అండ్ ఫర్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఎఫర్ట్స్. సో దాంతోపాటుగా కంటిన్యూస్గా మనకి ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఎఫర్ట్స్ అనేది వచ్చినప్పుడు సో వాటి మీద కూడా మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ఎస్పిసి. సో దెన్ next we will see about history of the statistical quality control. So SQC is pioneered by Walter A. Shawart at Bell Laboratories in the year 1920. సో వాల్టర్ ఏ షవార్ట్ అని ఆయన మొట్టమొదటిసారికి స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అనే దానికి ఆయన ఫస్ట్ టైంలో ల్యాబొరేటరీలో దీని మీద ఆయన స్టడీ చేయడం జరిగింది 1920లో. సో షవార్ట్ డెవలప్డ్ ద కంట్రోల్ చార్ట్ ఇన్ 1924 అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ స్టాటిస్టికల్ కంట్రోల్. సో దాని తర్వాత షవార్ట్ కంట్రోల్ చార్ట్స్ అనే దాన్ని డెవలప్ చేశాడు 1924లో అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ స్టాటిస్టికల్ కంట్రోల్. దాంతోపాటుగా స్టేట్ ఆఫ్ స్టాటిస్టికల్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత షవార్ట్ డెవలప్డ్ ద కంట్రోల్ చార్ట్ ఇన్ 1924 under the concept of state of statistical control, and Shawart consulted with Colonel Leslie E. Simon in the application of control charts to
సో ఈయన తర్వాత చూస్తే ఈ సిమ్ ఈ సిమ్మాన్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ టు మ్యూని మ్యూనిషన్స్. ఓకే, దాని గురించి చూద్దాం. సో మ్యానుఫ్యాక్చరర్ ఎట్ ద ఆర్మీస్ పికాటినే సో దీనిలో మనకి ఏం చెప్తున్నాడంటే, టు స్పీక్ ఎట్ ద గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సర్వ్డ్ యాజ్ ద ఎడిటర్ ఆఫ్ షవార్ట్ బుక్స్ స్టాటిస్టికల్ మెథడ్ ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ విచ్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ దట్ లెక్చర్. సో ఆయన తర్వాత నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ ద ఆర్మీస్ పికాటిన్ ఆర్సనల్ ఇన్ 1934, అక్కడ కూడా ఈ ఎస్క్యూసీని ఉపయోగించుకోవడం జరిగింది. అండ్ డబ్ల్యూ ఎడ్వర్డ్స్ డెమింగ్ ఇన్వైటెడ్ షవార్ట్ టు స్పీక్ ఎట్ ద గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సర్వ్డ్ యాజ్ ద ఎడిటర్ ఆఫ్ షవార్ట్స్ బుక్ స్టాటిస్టికల్ మెథడ్. అదే మనకి ఏం చెప్పాడంటే, ఈ డబ్ల్యూ ఎడ్వర్డ్స్ డెమింగ్ అని ఆయన ఈ షవార్ట్ని పిలిచి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, సో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ స్కూల్లో అక్కడ షవార్ట్ చేత వాళ్ళందరికీ కూడా లెక్చరర్స్ ఇప్పించారు, స్పీచెస్ ఇప్పించారు. దాంతోపాటుగా షవార్ట్స్ బుక్స్ స్టాటిస్టికల్ మెథడ్, సో షవార్ట్స్ అనే ఆయన పేరు, ఆయన మనకి స్టాటిస్టికల్ మెథడ్స్ మీద బుక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ 1939 విచ్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ దట్ లెక్చర్. ఓకే, అది. సో ఇక్కడ ఆయన లెక్చర్స్కి అనుగుణంగా ఆయన ఈ బుక్ కూడా ఆయన రాయడం జరిగింది. సో అన్నిటిని మనం పర్ఫెక్ట్గా విని నేర్చుకోగలిగితే సో ఆర్ బికమ్ ఏ వెరీ గుడ్ expert, you are getting expertise in the domain of statistical quality control. Okay, that is also very very important. Okay, right. తర్వాత స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. సో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం. సో ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ statistical principle to solve the problem of controlling the quality control of a product or service is called statistical quality control. So క్లియర్గా అర్థం, అప్లయింగ్ స్టాటిస్టికల్ ప్రిన్సిపల్ టు సాల్వ్ ద ప్రాబ్లం. సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం స్టాటిస్టిక్స్ని ఉపయోగించుకొని, దాన్ని మనం స్టాటిస్టిక్స్ అంటాం. సో తర్వాత క్వాలిటీ ఎలిమెంట్స్, దాంట్లో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్లో క్వాలిటీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి క్వాలిటీ డిజైన్, రెండవది క్వాలిటీ కన్ఫర్మెన్స్. సో క్వాలిటీ డిజైన్ అంటే ఏంటో చూద్దాం. సో క్వాలిటీ ఆఫ్ డిజైన్ రిఫర్స్ టు ప్రొడక్ట్ ఫీచర్ సచ్ యాజ్ పెర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, ఈజ్ ఆఫ్ యూస్, సర్వీసబిలిటీ. సో మనకి ఇక్కడ క్వాలిటీ ఆఫ్ డిజైన్ అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే, ప్రొడక్ట్ ఫీచర్ సచ్ యాజ్ పెర్ఫార్మెన్స్. సో ప్రొడక్ట్ ఫీచర్స్ ఏంటి, దాని పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది. తర్వాత రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, దాని యొక్క ఖచ్చితత్వం ఏ విధంగా ఉంది, డ్యూరబిలిటీ ఏ విధంగా ఉంది. ఈజ్ ఆఫ్ యూస్, ఉపయోగించడానికి ఈజీగా ఉందా లేదా. అండ్ సో అదేవిధంగా సర్వీసబిలిటీ. సో సర్వీసబిలిటీ అంటే దానివల్ల మనకి ఏదో ఒక సర్వీస్ అనేది కూడా అవైలబుల్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నాడు క్వాలిటీ డిజైన్లో. పెర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, సర్వీసబిలిటీ. అండ్ నెక్స్ట్ వన్ క్వాలిటీ కన్ఫర్మెన్స్. సో క్వాలిటీ కన్ఫర్మెన్స్ గురించి చూస్తే, సో క్వాలిటీ కన్ఫర్మెన్స్ మీన్స్ వెదర్ ద ప్రోడక్ట్ మీట్స్ ద గివెన్ క్వాలిటీ స్పెసిఫికేషన్ ఆర్ నాట్. అంటే మనం ప్రోడక్ట్ మనం శాంపిల్గా చూపించి సో అదే క్వాలిటీలో మనం ప్రోడక్ట్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే దాన్ని అందరూ ఇష్టపడి కొన్నారు కాబట్టి. సో అప్పుడు తక్కువ కాస్ట్కి ఇచ్చిన, ఎక్కువ కాస్ట్కి ఇచ్చా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి క్వాలిటీ కన్ఫర్మెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో అది మన స్పెసిఫికేషన్స్, అంటే మనం ముందుగా చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్కి, మనకి ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్కి మీట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి సో క్వాలిటీ కన్ఫర్మెన్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు.
సో తర్వాత స్టాటిస్టికల్ ఇన్స్పెక్షన్ గురించి చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ద అవుట్పుట్ అండ్ కంపేరింగ్ ఇట్ టు చెక్ వెదర్ ఇట్ మీట్స్ ద గివెన్ స్పెసిఫైడ్ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్ ఈజ్ కాల్డ్ ఇన్స్పెక్షన్. అండ్ ఇన్స్పెక్షన్ ఎందుకే చేస్తాం, మనం చెప్పినటువంటి కండిషన్స్కి, మనం చెప్పినటువంటి స్టాండర్డ్స్కి ఆ ప్రోడక్ట్ అనేది మనకి రీచ్ అయిందా లేదా, దానికి అనుగుణంగా ఉందా లేదా అనేది మనం చెక్ చేయడాన్నే ఇన్స్పెక్షన్ అంటాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్స్పెక్షన్ మెథడ్స్, ద ఫాలోయింగ్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్స్. సో దాంట్లో మొదటిది ఇన్కమింగ్ ఇన్స్పెక్షన్. అంటే రా మెటీరియల్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వాలిటీ అనేది ఉండాలంటే ఫస్ట్ రా మెటీరియల్లో క్వాలిటీ ఉండాలి కాబట్టి దట్ ఈస్ ఇన్కమింగ్ ఇన్స్పెక్షన్. అంటే రా మెటీరియల్ మనకు వస్తున్నప్పుడే, మనకి ఎంటర్ అయ్యేటప్పుడే మనం ముందుగానే చెక్ చేసి తీసుకుంటాం. ఒకవేళ క్వాలిటీ లేని రా మెటీరియల్ తిరిగి పంపించేస్తాం, ఎందుకంటే వాటితోటి మనం తయారు చేసామినా కూడా మన ప్రోడక్ట్ మళ్ళీ రెండోసారి ఇవ్వడం కాబట్టి తప్పదు అవన్నీ. ఇన్ దిస్ మెథడ్ ద క్వాలిటీ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ అరైవింగ్ ఇన్ టు ద ఆర్గనైజేషన్ ఈజ్ ఇన్స్పెక్టెడ్. సో అది అయిపోయిన తర్వాత ఈ మనకు ఈ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఎన్షూర్స్ దట్ ద మెటీరియల్ సప్లైడ్స్ అడ్హియర్ టు ద గివెన్ స్పెసిఫికేషన్స్. విత్ దిస్ డిఫెక్టివ్ మెటీరియల్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద ప్రొడక్షన్ ప్రాసెస్. కాబట్టి రా మెటీరియల్ దగ్గర మనం ఆపేస్తే కనుక దాని తర్వాత దాని నుంచి మనకి ఎటువంటి డిఫెక్టివ్ ప్రోడక్ట్ అనేది రాదు. సో కాబట్టి అది మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత దిస్ ఫోకసెస్ ఆన్ ద వెండార్స్ క్వాలిటీ అండ్ ఎబిలిటీ టు సప్లై యాక్సెప్టబుల్ రా మెటీరియల్స్. ఇది ఎక్కువగా వెండార్స్ క్వాలిటీ ఫోకసెస్ ఆన్ ద వెండార్స్ క్వాలిటీ అండ్ ఎబిలిటీ టు సప్లై యాక్సెప్టబుల్ రా మెటీరియల్స్. సో అదే అనేది ఫోకస్ మనం చూద్దాం. సో క్వాలిటీ విషయంలో, తర్వాత స్టాండర్డ్ విషయంలో, ఓకేనా. సో ఇన్కమింగ్ ఇన్స్పెక్షన్, దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇన్స్పెక్షన్ regarding. So incoming inspection. Then after, so next మనం చూస్తే కనుక ఇంకోటి ఇంపార్టెంట్ది ప్రాసెస్ ఇన్స్పెక్షన్. సో ఈ ప్రాసెస్ ఇన్స్పెక్షన్లో ఏం చెప్తున్నాడంటే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ పెట్రోలింగ్ ఇన్స్పెక్షన్ ఆర్ ఫ్లోర్ ఇన్స్పెక్షన్ ఆర్ రోవింగ్ ఇన్స్పెక్షన్. అంటే అన్ని చోట్ల తిరుగుతూ చేసే ఇన్స్పెక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని. సో హియర్ ద ఇన్స్పెక్టర్ గోస్ అరౌండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ ఇన్ ద షాప్ ఫ్లోర్లోకి మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్లోకి అన్నిట్లోకి వెళ్తాడు. టు ఇన్స్పెక్ట్ ద గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ర్యాండమ్ శాంపుల్. సో ప్రొడ్యూస్డ్ ఆన్ ర్యాండమ్ శాంపుల్ బేసిస్ ఫ్రమ్ టైమ్ టు టైం. సో ర్యాండమ్గా శాంపిల్స్ అనేవి తీసుకుంటూ ఉంటూ రెగ్యులర్గా చెకప్ చేస్తూనే ఉంటాడు. సో తర్వాత ఫిక్స్డ్ ఇన్స్పెక్షన్. సో ఫిక్స్డ్ ఇన్స్పెక్షన్ ఏం చెప్తున్నాడు, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ఏ సెంట్రలైజ్డ్ అండ్ ఇండిపెండెంట్ వేర్ వర్క్ ఈస్ బ్రాట్ ఫర్ ఇన్స్పెక్షన్ ఫ్రమ్ టైమ్ టు టైం. సో పర్టికులర్ టైం పెట్టుకుని ఆ టైం పీరియడ్లో మనం ఎవ్రీ 1 hour అనో ఎవ్రీ 2 hours అనో పర్టికులర్గా టైం పెట్టుకుని ఆ టైం మనం ఎగ్జాక్ట్గా చేయటం అనమాట. దాన్ని మనం ఫిక్స్డ్ ఇన్స్పెక్షన్ అంటాం. సో ఇక్కడ మనకి ఎక్కడైతే ఇన్స్పెక్షన్ ఎక్విప్మెంట్ అనేది మనకి ఇక్కడ వేర్ ద ఇన్స్పెక్షన్ ఎక్విప్మెంట్ కెనాట్ బి మూవ్ టు ద పాయింట్స్ ఆఫ్ ప్రొడక్షన్. అండ్ ఎక్కడికైతే మూవ్ అవడానికి అవకాశం లేదు ఎక్విప్మెంట్స్, అక్కడ మనం ఈ ఫిక్స్డ్ ఇన్స్పెక్షన్ అయితే చేస్తాం. సో నెక్స్ట్ ఫైనల్ ఇన్స్పెక్షన్. దిస్ ఈస్ ద సెంట్రలైజ్డ్ ఇన్స్పెక్షన్ మేకింగ్ యూజ్ ఆఫ్ స్పెషల్ ఎక్విప్మెంట్ దిట్ సర్టిఫైస్ ద క్వాలిటీ ఆఫ్ ద గూడ్స్ బిఫోర్ దే ఆర్ షిప్డ్. అంటే ప్రొడక్ట్ బయటికి వెళ్ళడానికి ముందుగా మనం చేసేటువంటి ఫైనల్ చెకింగ్ని ఫైనల్ ఇన్స్పెక్షన్ అంటాం. సో ఇక్కడ మన క్వాలిటీ ఉన్న వాటిని బయటికి పంపిస్తారు, క్వాలిటీ లేని వాటిని మన దగ్గరే ఉంచేసుకుంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ప్రాసెస్ inspection. Okay, so tomorrow we will discuss about elements of statistical quality control. Okay, so that's it.